ఆయన కన్నా గొప్పడు అయితే కాదు కదా. ఏం జరిగిందనంటే కరీంనగర్లో నిన్న కలెక్టరేట్ కార్యాలయంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశం జరిగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సమీక్షా సమావేశం జరిగితే ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలంతా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ముగ్గురు అక్కడే ఉన్నారు. ఆ నియోజకవర్గంలో లేకపోతే వారి సమస్యలు చెప్పేందుకు ఎమ్మెల్యేల నుంచి ఒక్కొక్కరి నుంచి వివరణ తీసుకుంటున్నారు. వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తూ ఉన్నారు. ముందుగా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడి మక్కాన్ సింగ్ రామగుండం ఎమ్మెల్యే ఆయన మాట్లాడంగానే ఆయన మైక్ క్లోజ్ చేయగానే తర్వాత కౌశిక్ రెడ్డి అందరూ మాట్లాడుతూ వస్తున్నారు. వారి సమస్యలు నియోజకవర్గాల వారిగా ఏం నిధులు రావాలి, ఎలా ఉండాలి అనేది వాళ్ళు మాట్లాడుతున్న సమయంలో ఆ తర్వాత మైక్ ఏం చేసింది, ఎమ్మెల్యే సంజయ్ దగ్గరికి పోయింది. ఎమ్మెల్యే సంజయ్ మైక్ తీసుకున్నాడు. ఆయన మైక్ తీసుకొని మాట్లాడడం ప్రారంభించగానే వెంటనే పక్కనే కూర్చున్నారు. అప్పటిదాకా మీరు చూడండి పక్కనే ఉన్నారు. అప్పటిదాకా పక్క పంట కూర్చున్నారు వాళ్ళిద్దరు కూడా. వీళ్ళందరూ మాట్లాడేది విన్నారు, అందరు నోట్ చేసుకుంటున్నారు, మంత్రులు వాళ్ళకి సమాధానాలు ఇస్తూ నడుస్తూనే ఉన్నది. సో పక్కనే కూర్చున్న వాళ్ళిద్దరు కాస్త ఒక్కసారి సంజయ్కి మైక్ ఇచ్చి ఆయన మాట్లాడతాం కానీ లేవంగానే అదొక అధికారిక కార్యక్రమం కదా. అందరు ప్రోటోకాల్ పాటించి అందరు పిలిచిరు. నామినేట్ పదవుల వాళ్ళు ఉన్నారు, మేయర్లు ఉన్నారు, అందరూ ఆ వేదిక మీద కూర్చొని మాట్లాడుతున్నారు. ఆ విషయాన్ని పట్టించుకోకుండా అధికారిక కార్యక్రమం రాజకీయంగా చేసేసి ఈయన ఏ పార్టీ, మరి నువ్వే పార్టీ నుంచి వచ్చినావు, ఈయన ఏ పార్టీ అనే అంశం అక్కడ ఎందుకు వచ్చింది, నీకు చెప్పి నీ ప్రజా సమస్యల గురించి నిజంగా లేవనెత్తే మాట్లాడు, నీకు సమయం ఇస్తారు. కానీ ఎదురెదురు పడితే కొట్టుకోవడమేనా? ఒక దళితులంటే గౌరవం ఉండదు, మహిళలంటే గౌరవం ఉండదు, రైతులంటే గౌరవం ఉండదు, ఎమ్మెల్యే అంటే గౌరవం ఉండదు. ఆయన మీద మీరు చూస్తుంటే ఇక్కడ చూడండి ఒకసారి ఆయన ఏలు పెట్టి చూపించి మాట్లాడడం, మైక్ గుంజుకోవడం, తర్వాత నెట్టేయడం ప్రయత్నం కూడా చేసిండు. అదిగో నువ్వే పార్టీ, అసలు కూడా పార్టీ అంశం ఎందుకు వచ్చింది? అదిగో ఇప్పుడు దీంతో ఏం కావాలి? కేటీఆర్ దగ్గరకో, హరీష్ రావు దగ్గరకో, కేసీఆర్ దగ్గరకో పోగానే అరే హరీష్ రెడ్డి ఏం కొట్టిండా, మన కేసీఆర్ని మోసం చేసిపోయింది, కొట్టిండు చూసినామా అని చెప్పి మీరు చూస్తే ఈ ప్రో మీడియా కూడా ఏదైతే కొంతమంది ప్రో మీడియా అని చెప్తున్నామో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా సంస్థ కూడా ఏవైతే ఒకటి రెండు ఉన్నాయో వాళ్ళు జర్నలిస్ట్ కానీ మీడియా కానీ కౌశిక్ రెడ్డి సంజయ్నికి సవాలట. ఇది సవాల్ అవుతుందా? సవాల్ అంటే కేటీఆర్ రేవంత్ రెడ్డి ఎక్కడో దూరంగా ఉండి వాళ్ళు మాట్లాడుకో ఎదురు పడితే వాళ్ళు కొట్టుకుంటారా? నిన్న ఇదే వేదిక మీద మీరు చూడండి, మీరు చాలా ఈరోజు వార్తలు చూస్తే ఇక్కడ చూడండి, ఒకే వేదిక పైన ఇగో బండా దత్తాత్రేయ, బండి సంజయ్ అందరు ఉన్నారు కదా. పక్కపండి ఖమ్మం పార్టీ హరిబాబులు అందరు ఎమ్మెల్యేలు, గవర్నర్లు లేకుంటే బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు కొట్టుకున్నారా? అదేం కార్యక్రమం? పోయిన కార్యక్రమం ఎన్ని పోయి చూసుకున్నారు, వాళ్ళు మాట్లాడుకున్నారు, వచ్చేసి ఆడికెళ్ళి ఇట్లా దాడి చేసుకున్నారా? అందుకే ఒక సామెత ఉంటుంది, నేను దీనికి వర్తిస్తుందా అని చెప్పా నేను, కానీ మీరు అర్థం చేసుకోవాలి సామెతకు సంబంధించి ఎవరికి వర్తిస్తుంది అనేది. కొత్త బిచ్చగానికి పొద్దురు కదా అటుగా, కొత్తగా డ్యూటీలకు బిచ్చగానికి ఎక్కితే పొద్దున దాకా అడుక్కుంటూనే ఉంటాడుగా వాడు, వానికి పొద్దురు కాకుండా రాత్రి తెలందాకా పోందాకా మొత్తం ఇదే పని మీద ఉంటాడట. ఏంది పద్ధతి? ఎక్కడికి పోయిన వివాదాస్పదమా? ఇప్పుడు ఏమైపోయింది? తెలంగాణ సంస్కృతిలో ఎమ్మెల్యే మీద దాడులా, ఎమ్మెల్యే కలిసి కొట్లాడాలా? ఈ సంస్కృతి ఇదేనా? నీకు అంత ధైర్యం అంత దమ్ము ఉంటే ఎదురుపడి మీరు ప్రైవేట్గా ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకోరు, మీరు కొట్టుకోరి. అధికారిక కార్యక్రమం కొంతమంది మంత్రులు ఉన్నారు, ఇప్పుడు ఆఖరికి వస్తే ఈ సమావేశం రసభాసగా మారిపోయి అది గంగల కలిసిందా కాలేదా? కౌశిక్ రెడ్డి నిత్య వివాదాలు చిక్కుంటున్నాడు, వివాదాలు క్రియేట్ చేస్తున్నాడు. ఆయన ఏదో రకంగా అటెన్షన్ డ్రాగ్ చేసే ప్రయత్నమే చేస్తున్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ సాగుతున్నది. ఆయన ఇంకేమంటాడు, మీడియా మాట్లాడుతుంటే కూడా దాడెక్కడిది, దాడెట్లయితుంది, అది దాడెట్లయితుంది? మరి దాడి కాకపోతే ఇక్కడ ప్రవర్తన చూస్తుంటే, ఇక్కడ కౌశిక్ రెడ్డి ప్రవర్తన చూస్తుంటే నిజంగానే ఇక్కడ ఎమ్మెల్యేలు విజయరమణారావు, ఆది శ్రీనివాసు, కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్ అందరూ కనుక లేకపోయి ఉంటే మీద పడిపోయి సంజయ్ మీద రక్కేసి కొట్టేసి ఆయనను మొత్తం తుక్కునే వేద్దామని ఒక ఆగ్రహం, ఆ కోపం ఎందుకదంతా? వాళ్ళు లేకపోతే వాళ్ళు ఆపుతున్నా కూడా ఇంకా పరుగులు తీస్తున్నాడు, ఒకవైపుగా ఆగుతున్నా ఇంకా పరుగులు తీస్తున్న వాళ్ళ వైపుగా. సో చూసేవాళ్ళు మీరు డిసైడ్ చేసుకోండి. కౌశిక్ రెడ్డి ఎందుకు ఇంతలా కౌశిక్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే ఎస్ డెఫినెట్గానే మాట్లాడతా. ఎందుకంటే ఆ కార్యక్రమం వేరు, అటు జరగాల్సిన సిచ్యువేషన్ వేరు. ఎందుకంత అత్యుత్సాహం, ఎందుకంత మీద పడిపోయి కొట్టాలి, దాడి ఎందుకు చేయాలి, నెట్టేయడం ఎందుకు జరగాలి? బయటకు వచ్చినాక చిల్లరగాళ్ళు, చిల్లర బతుకులు, చిల్లర కొడుకులు, చిల్లర నా కొడుకులు, ఏం పదాలు, ఏం మాట్లాడుతున్నావు? ఎమ్మెల్యే అనుకుంటున్నావా? ఇంకా గరే కార్యకర్త కింది స్థాయిలో కౌశిక్ రెడ్డి అంటే గరే హుజరాబాద్లో తిరిగేటువంటి చిల్లరగాడు అనుకుంటున్నావా? ఇది కాదు కదా పద్ధతి. ఎమ్మెల్యేవి కదా, గత నుంచి చాలాసార్లు మిమ్మల్ని గౌరవిస్తూ మాట్లాడినాం మేము. మీరు పద్ధతి మార్చుకోండి, మీకు సమయం ఉన్నది, ఏజ్ ఉన్నది, గేజ్ ఉన్నది,
అన్ని రకాల మీకు అర్హతలు ఉన్నాయి. రేపటి రోజున ముందుకు పోవాలంటే భవిష్యత్తులో ఇంకా చాలా మీ నుంచి కావాల్సి ఉంటుంది. సో దయచేసి ఇంకా ఆలోచన చేసి మంచి మంచి బాటలో పోండి. మీరు మంచి పద్ధతి అవలంబించండి అంటే గిదిని అవలంబించే పద్ధతి. మహిళలను తిడితివి, రైతులను తిడితివి, ఆఫీసర్లను తిడితివి. గతంలో ఆఫీసర్లను కూడా కలెక్టరేట్ కార్యాలయంలో ఒక సమీక్ష జరిగితే జెడ్పీ సమావేశం జరిగితే అక్కడికి పోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడిండు. గతంలో ఇప్పుడున్నటువంటి మాజీ జెడ్పీ చైర్పర్సన్, బహుశా పేరు గుర్తులేదు, కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్పర్సన్, ఆమె కూడా నీ పద్ధతి వల్ల నచ్చలేక ఏడ్చింది వేదిక మీద, బీఆర్ఎస్ పార్టీ వేదిక మీద. నువ్వు వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఇజ్జతి మానం మొత్తం తీస్తున్నావు. కేసీఆర్కున్న కొంత గొప్ప గౌరవాన్ని కూడా మొత్తం గంగలగలుపుతున్నావు వచ్చిన తర్వాత పార్టీ కూడా. ఇది నేను చెప్తున్న మాట కాదు, పార్టీల అంతర్గతం కూడా మీరు తెలుసు. గతంలో ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన ప్రవర్తన చూసి తలకాయ కొడుతున్నారు అంతా కూడా. సబితిందర్ రెడ్డి కానీ, ప్రశాంత్ రెడ్డి కానీ, అరే ఈడెక్కడ చిల్లర గారు నాయన అనుకున్నారు వాళ్ళంతా కూడా. ఎక్కడికి పోతే అక్కడ లొల్లే, పోలీసులతో లొల్లే, రైతులతో లొల్లే, ఎమ్మెల్యేలతో లొల్లే, మంత్రులతో లొల్లే. కులం, వర్గం, సామాజిక వర్గం, ఆడామగ ఏం తేడా చూడవా? ఇక నీకు బాడీ ఉన్నది, ఒళ్ళు ఉన్నది, ఉరిక్కిపోయి నేను కొడతా అంటే నువ్వు ఒక్కరికే ఉన్నదా బలం? ప్రజలకు ఎవరు, జనానికి లేదా, చూసి సమాజానికి లేదా? సో కౌశిక్ రెడ్డి తీరు కొన్ని వివాదాస్పదంగా ఉన్నది. కౌశిక్ రెడ్డి పనితీరు చూస్తే కొంత ఇబ్బందికరంగా ఉన్నది. సో ఇక్కడ ఈ మైకీయంగానే మైకి లాక్కోవడం, ఆ తర్వాత అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయిపోయి అంతా దాడి చేయడం అంతా జరిగిపోయి బయటకు వచ్చినాక కూడా పిచ్చి పిచ్చిగా ప్రవర్తనే. ఒక్కసారి ఆ విజువల్ చూడండి మళ్ళీ. మీకు ఇక మీరు డిసైడ్ చేసుకోండి, ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఈ విషయం పైన. అంతమంది 5-6 ఎమ్మెల్యేలు పట్టినా ఆగుతలేడు అంటే ఆయన ఎట్లా అంటే నా దగ్గర బలం ఉంది కానీ నేను కొడతా అనే ఒక అహంకారమే కదా. ఇప్పుడు నీ దగ్గర కౌశిక్ రెడ్డి దగ్గర బలం ఉంటే ఉండొచ్చు, నీకన్నా బలం ఉన్నో లేరంటారా? ఇక నీకన్నా డబ్బున్నో లేరా? ఇది ముమ్మాటికి ఒక అహంకారమే, ఒక అత్యుత్సాహమే, ఒక బలుపే. ఇది ఒక బలుపే. నిజంగా నువ్వు ఒక మంచి ప్రవర్తన కనుక కనబరిచి ఉంటే ఆ వేదికగా ఒక మాట మాట్లాడాల్సింది. నువ్వు దాడి చేస్తావు డైరెక్ట్గా. ఇదేం సంస్కృతి? ఇక బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ మీరే చెప్పాలి సంస్కృతి ఏంటిది అనేది. నిజంగానే ఇట్లా దాడులు చేయాల్సి వస్తే గత 10 ఏళ్ల కాలంలో మీరు బయట తిరిగే వాళ్ళ? ఈ పోలీసులతో అడ్డు పెట్టుకొని పోకపోయి ఉంటే మీరు బయట తిరిగేటోళ్ళ? నిజంగానే ఈ సంస్కృతి ప్రోత్సహిద్దామని అంటే మరి రేపటి రోజున కౌశిక్ రెడ్డి బయట తిరగలుగుతావా? నువ్వు బయట తిరగలుగుతావా కౌశిక్ రెడ్డి? సో ప్రస్తుతం ఆయన మీద కేసు నమోదైనట్టు తెలుస్తోంది. కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో వీళ్ళంతా కూడా కంప్లైంట్ ఫైల్ చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్గా ఉంది. సాయంత్రం ఒక్కసారిగా ఇక ఆయన దిష్టిబొమ్మ దహనం కార్యక్రమానికి సంబంధించి కూడా నిన్న ఆయన కంప్లైంట్ ఫైల్ చేసినటువంటి విజువల్స్ ఇవి. కౌశిక్ రెడ్డి మీద కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేసిన అంశం ఇది. సో ప్రస్తుతం ఆయన మీద కేసు నమోదైనట్టు తెలుస్తోంది. సుమారుగా ఈ తరహాలోనే 4-5 కేసులు ఉన్నాయి కాబట్టి ఆ రౌడీ షీట్ ఓపెన్ చేద్దామన్న ఆలోచనలో పోలీసులు ఉన్నారట. మరి చూద్దాం ఏమవుతుందో. ఇంకో బయటకు వచ్చినాక కూడా ఇదే ప్రవర్తన పోలీసులతో. అగో అగో ఎమ్మెల్యే అని ఆయన తెలవాలి కదా. గంగుల కమలాకర్ గారు మీరు ఎమ్మెల్యే ఆయన అని చెప్పి పోలీసులు చెప్పి ఆయన తెలవాలి కదా ఎమ్మెల్యే అని. ఎమ్మెల్యేగా ఏమైనా ప్రవర్తిస్తుండా? రోడ్డు మీద తిరిగేటట్లు ప్రవర్తించారు ఇష్టం వచ్చినట్టుగా. పోలీసుల మీద గౌరవం ఉండదు, ఎవరంటే గౌరవం ఉండదు. ఒక వ్యక్తి అంటే గౌరవమే ఉండదు ఎవరంటే కూడా. నేను ఒక్కనే పెద్ద తోపును, నేనే తురుంకాను, నన్ను మించినోడు లేడు, నేనే దేవుణ్ణి అనుకుంటున్నా కంపెనీస్ కౌశిక్ రెడ్డికి ఇట్లా. చిల్లర నా కొడుకులు ఇదే భాష, ఇది భాష ఆయన మాట్లాడే భాష. అక్కడ జరిగే కార్యక్రమం ఏంది ఆయన మాట్లాడే మాట్లాడింది. ఇక మీరు డిసైడ్ చేసుకోండి కౌశిక్ రెడ్డి గురించి ఏం చేస్తారనేది. ప్రజలారా మీరే డిసైడ్ చేసుకోవాలి. హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్. ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది, ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు ఎమ్మెల్యేలు. కౌశిక్ రెడ్డిని బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు. కౌశిక్ రెడ్డిది రౌడీజం అంటూ కాంగ్రెస్ ఫైర్ అయింది. కొడకల్లారా ఎవరిని వదలాట, ఇక్కడితో ఆపలేదు ఆయన. కొడకల్లారా ఎవరిని వదిల 10 మంది పార్టీ మరి అందరి మీద ఈయన పోయి దాడి చేస్తారట. మీరు నిజంగానే చెప్తున్నా పోలీస్ అధికారులకి వాళ్ళు పార్టీని మారి ఉండొచ్చు, ఏమైనా జరగవచ్చు, ఏమైనా కానివచ్చు. కానీ వ్యక్తిగత దాడులు ఏవైతే ఉన్నాయో గతంలో వ్యక్తిగత దాడులకు ప్రోత్సహించినటువంటి వ్యక్తి కౌశిక్ రెడ్డి కాబట్టి వెంటనే ఈయనని అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్ కింద
ఆయన వెంటనే అరెస్ట్ చేయకపోతే మాత్రం ఇంకా తెలంగాణ సమాజంలో చాలా దాడులు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే నేను బహిరంగానే చెప్తున్నాడు, కొడకల్లారా మీ సంగతి చూస్తా అని చెప్పి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, డెఫినెట్గా గతంలో కూడా కొంతమంది ప్రయత్నం చేసే రకంగా మా మీద కూడా మేము కొన్ని క్వశ్చన్స్ చేస్తుంటే ఇలా మాట్లాడడం, మీరు అట్లా మాట్లాడతారా, మీ సంగతి చూస్తాం అంతు చూస్తాం, మాకు కూడా చాలాసార్లు థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి. బట్ బేఫికర్ ఇవాళ 5 ఏళ్ళకే మీరు ఎమ్మెల్యే, రేపటి రోజున మళ్ళీ ఏడుంటారు తెలియదు. చాలామంది మీలాంటి వచ్చిరిపోయిర్రు. మీరే ఆది కాదు, మీరే అంతం కాదు. మహా అయితే ఏం చేస్తారు, దాడి చేస్తారు కావచ్చు, చంపేస్తారు మాలాంటి వాళ్ళని కూడా. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నందుకు గాను ఆయన కూడా కొంత మా మీద రియాక్ట్ కావచ్చు. గతంలో కూడా చూసిన ఒకరిద్దరు చెప్పారు నాకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కౌశిక్ రెడ్డి మీద ఇంతగానో మాట్లాడుతున్నావు, ఆయన మీద చాలా సీరియస్గా ఉండట. ఏం చేయలేరు, ఏం సీరియస్గా ఉన్నా ఏం చేయలేవు. మేము ఏదో భయపడితే మొత్తం బరికిపోయి ఇంట్లో కూర్చునే పరపతి అయితే కాదు. నువ్వు దాడి అయ్యి నువ్వు 10 కొట్టు, నేను ఒక్కటన్నా కొట్టనా? నువ్వు కొడితేనేమో నేను దాడి చేస్తే నాకేం కాదు, నేను కొట్టింది అనుకో, ఎమ్మెల్యే మీద కొట్టిన పరువు గలీజ్గా ఉంటుంది అది. సో ఈ పద్ధతి కాదు, దయచేసి మార్చుకోవాలి ఈ పద్ధతి అంతా కూడా. ఇది ఎట్టి పరిస్థితి తెలంగాణ సమాజం సహించదగేది కాదు. దయచేసి ఆలోచన చేయి. కౌశిక్ అడిగిన పద్ధతి మార్చుకోకపోతే చాలా ఇబ్బంది పడుతుంది. తెలంగాణ సమాజం మొత్తం కూడా ఇప్పుడు విమర్శిస్తోంది. ఒక్క వ్యక్తిని టార్గెట్ చేసి తెలంగాణ సమాజం మొత్తం నిందిస్తుందన్నప్పుడు అర్థం చేసుకోవాలి నువ్వు ఎటువంటి ప్రవర్తన కనబరుస్తున్నావు, నీ పద్ధతి ఏంది, నీ కథ ఏంది అనేది.